చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎగ్ దోశ తిన్న ఫీల్ అయితే ఈ షాప్ లోనే వచ్చింది. సో హలో తెలుగు పీపుల్, నేనైతే వెళ్ళింది 5 రూపీస్ దోశ తీసుకుందామని చెప్పి. సో అక్కడ 50 మంది ఉన్నారు, ఇంకా ఆ రష్ లో మనకు అవ్వదని చెప్పి ఈ షాప్ అయితే వచ్చేసాను. సో ఇది పక్కనే అనమాట, ఇది లొకేషన్ కూడా తుమ్మూరు కాదు. సో వీళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే వీళ్ళు మాట్లాడే ఆ తీరు మాత్రం భలే ఉంటుంది మా. సో వీళ్ళకి 2 షాప్స్ ఉన్నాయి, మెయిన్ లో వచ్చి బండి అండ్ లోపల వచ్చి ఇంకో షాప్ ఉంది. ఇక్కడ ఎక్కువ కస్టమర్స్ ఉంటే అక్కడే పంపిస్తారనమాట. సో ఇట్లాగాని చేస్తే ఏ కస్టమర్ కోపడి వెళ్ళిపోడు. అండ్ టేస్ట్ కూడా ఆ ఎగ్ దోశకి ఆ సేర్వాకి అదిరిపోయింది మా. ఫస్ట్ ఒక దోశ ట్రై చేసి, ఇంకా మెయిన్ వీళ్ళ గురించి చెప్పాలంటే కస్టమర్ ని ట్రీట్ చేసే విధానం అంటే కొంచెం ప్రేమగా మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, అన్న రామ్మ, అన్న ఏం కావాలన్నా దోశ ఇడ్లీ, సో ఇట్లా ఉంటది అనమాట. ఇంకోవేళ నువ్వు ఇంట్రోవర్ట్ అయితే, సో నేను చట్నీ కావాలన్నా వేసుకోమ్మా నీకు లేదా, ఇట్లా మాట్లాడితే ఏ కస్టమర్ కూడా అలిగి వెళ్ళిపోవడమో. అండ్ ఇంకొక దోశ కూడా తింటాడమో. సో నేను కూడా అలాగనే ఇంకొక ఎగ్ దోశ కూడా తిన్నాను. ఈసైతే చట్నీతో ట్రై చేశాను. ఎగ్ దోశ అంటే మెయిన్ గెడ్ చట్నీ ఉండాల్సిందే, కానీ ఇక్కడ సేర్వాతో కూడా సూపర్ ఉంది దోశ అయితే. మనం తిని దానికి 50 రూపీస్ అయితే అయింది, 25+25. కొన్ని టిఫిన్ షాప్లో అయితే వీళ్ళు చూసి నేర్చుకోవాలి కస్టమర్తో ఎలా డీల్ చేయాలో. మనం రెస్పెక్ట్ఫుల్ గా డీల్ చేసిన కస్టమర్ మళ్ళీ మన దగ్గర అయితే వస్తారు. సో అలాగే నేను కూడా, మీరు కూడా.